సినిమాలకు ధీటుగా వినూత్న కాన్సెప్టులతో వెబ్ సిరీస్లను తీర్చిదిద్దుతున్నారు మన దర్శక నిర్మాతలు. సమయాభావం వల్ల వెండితెరపై చూపించలేని అనేక అంశాలను వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తున్నారు. అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్రీలాన్సర్. సిరీస్ తోరాట్ రాసిన ఏ టికెట్ టు సిరియా పుస్తకం ఆధారంగా నీరజ్ పాండే అందించిన వెబ్ సిరీస్ ఇది. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ తొలి 4 ఎపిసోడ్లు ఈ ఏడాది సెప్టెంబర్లో స్ట్రీమింగ్కు వచ్చి రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాయి. తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మరో 3 ఎపిసోడ్లను అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ పూర్తి సిరీస్ ఎలా ఉంది? మొదటి 4 భాగాలను మించేలా ట్విస్టులు, యాక్షన్ సీన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇనాయత్ ఖాన్ సుశాంత్ సింగ్ ముంబైలో పోలీస్ అధికారి. ఉన్నత చదువుల నిమిత్తం మలేషియా వెళ్లిన అతని కుమార్తె అలియా కశ్మీరా పరదేశి. అక్కడే మోజిన్ ఫజల్ నవనీత్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరి నికా జరిగిన వారం రోజుల్లోనే మోసిన్ కుటుంబం అంతా కలిసి తుర్కియే వెళుతుంది. అక్కడి నుంచి సిరియా సరిహద్దుల్లో ఉన్న ఐసిస్ స్థావరానికి చేరుకుంటుంది. సిరియా వెళ్ళాక గానీ తాను ఒక నరక కూపంలో చిక్కుకుపోయానని అలియాకు తెలియదు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. మరోవైపు తన కుమార్తె ఏమైపోయిందో తెలియని ఇనాయత్ ముంబైలోని అమెరికన్ ఎంబసీ ముందు కారుతో బీభత్సం సృష్టించడంతో భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపుతారు. వార్తల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అవినాష్ దామోదరన్ అహ్మద్ అలియాస్ ది ఫ్రీలాన్సర్ మోహిత్ రైనా మొరాకో నుంచి ముంబై వస్తాడు. ఇనాత్ భార్యను కలిసి అలియాను కాపాడేందుకు సిరియా వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇంతకీ అవినాష్, ఇనాయత్కు ఉన్న సంబంధం ఏంటి? యుద్ధ విద్యలో ఆరితేరిన అవినాష్ గతం ఏంటి? అలియాను కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసం చేశాడు? ఈ క్రమంలో అవినాష్కు ఎదురైన వాళ్ళు ఏంటి తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ఎలా ఉందంటే ది ఫ్రీలాన్సర్ను ఒక ఎంగేజింగ్గా యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడంలో క్రియేటర్ నీరజ్ పాండే, దర్శకుడు బౌదులియా విజయం సాధించారు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన కమాండో అవినాష్ కామత్ పిలిచే సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. ఎంచుకున్న మిషన్ పూర్తి చేసేందుకు శత్రు స్థావరాల్లోకి వెళ్లి మరీ లక్ష్యాన్ని ఛేదించడంలో అవినాష్కు మరొకరు సాటి రారంటూ తీర్చిదిద్దిన సన్నివేశాలు అతడి సత్తాను తెలియజేస్తాయి. అక్కడి నుంచే కథ ముంబైకి షిఫ్ట్ అవుతుంది. పెళ్లైన వారం రోజులకే కుమార్తె జాడ తెలియకపోవడంతో మాజీ పోలీస్ ఆఫీసర్ ఇనాయత్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురవడం, యుఎస్ ఎంబసీపై దాడికి యత్నించి భద్రతా సిబ్బంది కాల్పుల్లో చనిపోవడంతో ప్రేక్షకుడిలో ప్రశ్నల పరంపర మొదలవుతుంది. ఇనాయత్ మరణ వార్త తెలిసి అవినాష్ ముంబై రావడం, అలియా కనిపించకపోవడంపై ఆరా తీయడం వంటి ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో ప్రేక్షకుడిని నెమ్మదిగా ఫ్రీలాన్సర్ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేశారు. అసలు అలియా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునేందుకు అవినాష్ చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. చివరకు అలియా సిరియాలో ఉన్న విషయం తెలిసిన తర్వాత అవినాష్ ఆమెను కాంటాక్ట్ అవ్వడం, అతడు ఇచ్చే సూచనలు, ఐసిస్ ఉగ్రవాదులకు చిక్కకుండా అక్కడి విషయాలను తెలుసుకునే సన్నివేశాలతో సిరీస్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఐసిస్ ప్రాంతంలో ఉండేవాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నించిన ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వాడిన శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో 1-2 సన్నివేశాల ద్వారా చూపించి అలియా ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిందో తెలియజేశారు. తన భర్త, కుటుంబ సభ్యులకు తెలియకుండా అవినాష్తో అలియా మాట్లాడటం, అక్కడి ప్రదేశాలను ఫోటోలు, వీడియోలు తీసి అవినాష్ను పంపడం తదితర సన్నివేశాల్లో అలియా దొరికేస్తుందేమోనన్న ఉత్కంఠ ప్రేక్షకుడికి కలిగించేలా తీర్చిదిద్దిన వివాదానం తెప్పిస్తుంది. అయితే మధ్యలో వచ్చే అవినాష్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఆసక్తిగా సాగుతున్న సిరీస్కు స్పీడ్ బ్రేకర్లా మారింది. దీనికి తోడు డీటెయిలింగ్ పేరుతో చాలా సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. అలియా ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి అవినాష్ అమెరికా నిఘా ఏజెన్సీ సిఐను సాయం కోరడం, చివరి నిమిషంలో వాళ్ళు చేతులు ఎత్తేయడం వంటి సన్నివేశాలు సిరీస్ను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. అవినాష్ నుంచి వివరాలు తీసుకున్న సిఐ ఏకంగా సిరియాలో అలియా ఉన్న ఇంటిని డ్రోన్ విమానం ద్వారా పేల్చివేసేందుకు రంగం సిద్ధం చేయడంతో ఆమె చనిపోతుందేమోనన్న ఉత్కంఠ సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంటుంది. కానీ చివరి నిమిషంలో అవినాష్ తన తెలివితేటలు ఉపయోగించి ఆ ఆపరేషన్ను తప్పించడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అది ఎలా అన్నది పై చూడాల్సిందే. చివరిగా అలియా కోసం తన తోటి కమాండోస్తో కలిసి అవినాష్ స్వయంగా సిరియా వెళ్లడంతో ఇక ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురవడం ఖాయమనుకుని చివరి ఎపిసోడ్ చూడటం మొదలుపెట్టిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ ఎదురవుతుంది. సిరియాకు చేరుకునే సన్నివేశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. చివరిలో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉన్న పెద్దగా యాక్షన్ ఎపిసోడ్ లేకపోవడంతో అప్పటి వరకు ఇంటెన్సిటీతో సాగిన సిరీస్ కాస్త తప్పబడిన ఫీలింగ్ కలుగుతుంది. శక్తి, యుక్తి కలిగిన కమాండో ఫ్రీలాన్సర్ పాత్రలో మోహిత్ రైనా ఒదిగిపోయి నటించారు. ఆయన పాత్ర ఆద్యంత సీరియస్గా లక్ష్యం వైపు సాగే బాణంలా సాగుతుంది. మోహిత్ దేహదారుడ్యానికి తగిన యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దలేదేమో అనిపిస్తుంది. అలియాగా కశ్మీరా పరదేశి బాగానే నటించింది. సిరియా వెళ్లిన తర్వాత ఎక్కడ చనిపోతానేమోనని నిరంతరం భయపడుతూనే మరోవైపు అక్కడి విషయాలను అవినాష్కు చేరవేసే ధైర్యం గల యువతిగా మెప్పించింది. అనుపమ్ ఖేర్, సుశాంత్ సింగ్, అయేషా రజా మిస్సా తదితరులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్ చాలా బాగుంది. ముఖ్యంగా సంజయ్ చౌదరి నేపథ్య సంగీతం సిరీస్ను సీరియస్ మోడ్లో సాగేలా
ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేసింది. అలియా ఇంటిపై సిఐఏ డ్రోన్ దాడికి సిద్ధమయ్యే సమయంలో వచ్చే బీజిఎం ఆ సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. అరవింద్ సింగ్, సుధీర్ పల్సానే సినిమాటోగ్రఫీ సిరీస్కి హైలైట్. యాక్షన్ సన్నివేశాలు, సిరియాలోని ఐసిస్ స్థావరాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ప్రతి సన్నివేశంలో ఆ రిచ్నెస్ కనపడుతుంది. ఏ టికెట్ సిరియా పుస్తకం ఆధారంగా ఒక యాక్షన్ థ్రిల్లర్గా ది ఫ్రీలాన్సర్లను మలచడంలో నీరజ్ పాండేకి మంచి మార్కులే పడతాయి. దాన్ని అంతే ఆసక్తికరంగా దర్శకుడు బౌదులియా తీర్చిదిద్దారు. మొదటి నుంచి బిగి సడలని కథ కథనాలతో నడిచిన సిరీస్ చివరి ఎపిసోడ్కి వచ్చేసరికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఐసీ స్థావరంలోకి అవినాష్, అతడి టీం వెళ్ళిన తర్వాత ఇంకాస్త యాక్షన్ను జోడించి ఉంటే బాగుండేది. అలా కాకుండా చకచకా చుట్టేశారేమో అనిపిస్తుంది. తమ స్థావరంలోకి వచ్చింది అవినాష్ కామతాన్ని గుర్తించిన ఐసిస్ ఉగ్రనేతలు మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమనండి అంటూ పలికే సంభాషణలు మరో సీజన్కు బాటలు వేశాయి. ఈ వీకెండ్లో ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ చూడాలని ప్లాన్ ఉంటే ది ఫ్రీలాన్సర్ బెస్ట్ చాయిస్. కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఎక్కడ అభ్యంతరకర అసభ్య సన్నివేశాలు లేవు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. ఇక బలాల విషయానికి వస్తే నటీనటులు, కథా కథనాలు, సాంకేతిక బృందం పనితీరు పర్వాలేదనిపిస్తుంది. బలహీనతలు అవినాష్ గతం, తాక సన్నివేశాలు బోరింగ్ అనిపిస్తాయి. చివరిగా థ్రిల్లింగ్ ది ఫ్రీలాన్సర్.